తడి సొల్లు కబుర్లా బోర్డు పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిందో చచ్చిపోతాను. నువ్వు ఒకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకు దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్ముడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మ నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది. చూడవా నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పీసి చంపాడు కదండి. అది చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్యా. నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా. దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, అమ్మగారు అమ్మన్నారండి. సరే వస్తున్నాను పద. రావే. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర. ఇక్కడున్నావా? వస్తున్నా.
తిను బామర్ది అరిసే కదా ఇదేంటమ్మా నాకేవే నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మామయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మా వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే. నీ కర్మ. అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గుడిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా అయితే. రే ఓపిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహం గాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లాభం లేదండి. దీనికి వెంటనే బురద చుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద సాట. ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొట్టేశారు. ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కంచెంట్రా యదవా బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే, ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి నా జీతం మరో 300 పెంచుకోండి, ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 లీటర్ 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా కళ్ళని భోజనం బాబు ఇద్దరు మంచి చేయండి బాబు. కళ్ళని భోజనం బాబు ఇద్దరు మంచి చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళని బొడ్డు మీద బంగారులో పొద్దు నుంచి దుప్పుతున్నావు. పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారెంటీగా వచ్చిందండి బాబు. ఏండి నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి, నేను ఈ ఎంపీని చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను. వెళ్ళండి. సిస్టర్ సెల్లమ్మా అమ్మా తెచ్చేసాడమ్మా. ఈ బాలి బలేసి మరి పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవిందా హాయ్. అమ్మాయిని తీసుకురా. నంబర్ 1 తెంగరి, సొంత ముద్దాతి ముద్దు. ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇండియాలో దొరకదు. బాయ్ మా సిస్టరా. అయ్య బాబు దండం పెట్టు. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా శిశి, అది మా ఇంట అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్న కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవేన్ని వెళ్ళమ్మా. ఓ సది కూడా తెల్లేటి 16. నా మధురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశావంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతుంది. మరి ఏటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? 3 కింటాలడ్డాడు. చూసారా తడుపుకుంటే ఎంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తావేట లంకించుకో. ఆ ఇది కుర్రాడు ఈ ఇదికొచ్చాడు, అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. ఎంత గొప్ప కళాకారిని. నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్కి ఆస్కారం ఉంటది. ఓ పాలి, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాండి. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి ఖండాల్ని. అన్నయ్య ఓయ్ నిన్ను కాదు నన్ను. హాయ్. అమ్మా అమ్మాయి నాకు బాగా నచ్చింది. వెంటనే ముహూర్తం పెట్టించు. మీరు ఏంటి అనుకోకపోతే ఒక చిన్న మాటమ్మా. అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపేశారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు.